ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు నైజాం పాలనలో తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు గురై మానసికంగా ఆవేదన చెంది అనేక పోరాటాలు చేసి స్వతంత్ర భారతదేశంలో కలవడం దాంట్లో సిపిఐ పార్టీ పాత్ర గణనీయమైంది. కొన్ని వేల మంది పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేసి నైజాం రాజు పాలన నుంచి ముక్తి జరుగుతుంది. అదే తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావాలని తెలంగాణ ప్రజలందరూ అనేక సందర్భంలో పోరాటాలు చేసినప్పుడు అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసినప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం చాలా కష్టతరమైంది. తదుపరి ఆంధ్రప్రదేశ్లో మనం కలిసి ఉండే ఈ సందర్భంలో ఆనాడు పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని సరిగా పట్టించుకోకపోవడం, పిల్లలకు ఉద్యోగాల విషయంలో కూడా నిర్లక్ష్యం చూపించడం అనేక కారణాల వల్ల విద్యార్థులు వెనుకబడి ఉండవలసిన సందర్భంలో అనేక పోరాటాలు చేసినప్పటికీ మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసింది. తెలంగాణ సాధించడం అనేది జరిగింది. తదుపరి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కేసీఆర్ గారు కూడా పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా మేము గౌరవిస్తాం. కానీ ఆయన ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ఎవరైతే ప్రజలు దొరల పాలన జరగకూడదు, స్వేచ్ఛగా పాలన ఉండాలని అనుకున్నారు, దానికి వ్యతిరేకంగా కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో దొరల పాలన ప్రాంతీయ పార్టీ పద్ధతుల్లో ఒక దొరగా సామ్రాజ్యాన్ని పరిపాలించినట్టుగా ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఒక గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్న ఇతర సంఘాల నాయకులు గౌరవించకుండా బడి దూరం దగ్గరే ఉండి కాపలాలు కాసి ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి కూడా లేని సందర్భాలు మేము అనేక సార్లు చూసాం. తెలంగాణ మాదిరిగా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులుగా మేము అనేక సందర్భాల్లో స్వతంత్రం వచ్చినాక అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర పోయి సమస్యలు తీసుకెళ్ళి ఎన్నో పరిష్కరించుకున్నటువంటి గొంతులు మనకున్నాయి. రెండింటిలో ప్రాబ్లం రాసినటువంటి చరిత్ర. అయినా కూడా సిపిఐ పార్టీ అనేక సందర్భంలో బీజేపీ పార్టీని రానియకూడదు, కారణం రాకూడదు, ప్రజాస్వామ్య పద్ధతులు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఉండాలని ఎంత వెనక్కి అడిగేసి ముందుకెళ్ళినా కూడా దొర అనే అక్షరంతో సిపిఐ పార్టీని కూడా లెక్క చేయవలసిన సందర్భాలు అనేక చూసాం. తదుపరి ఎన్నికల్లో దొరడ పాలన ఉండకూడదు, దొరడ పాలన అంతం చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దొరడ పాలనకు ముగింపు పలుకుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో లౌకికమైన పార్టీ భారతదేశ ప్రజల కోసం కాయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలన రావడం తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ స్వతంత్రం వచ్చిందనే ఆలోచన ప్రజల్లో వివిధ పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్ఛందమైన సమస్యలు కూడా ఆశించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2వ తారీఖు 10 సంవత్సరాలు పూర్తిగా 11వ సంవత్సరాలు శతాబ్దం పాలనలో ప్రజలను మర్చిపోయి పాలన కొనసాగించండి. ఏదైతే తెలంగాణ ప్రజలు ఆశించారో వాళ్ళ ప్రజల అభిప్రాయం మేరకే ప్రభుత్వాన్ని నడపాలని, ఆ విధమైన నడక ఈనాడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి నడిపిస్తే మేము చివరి వరకు మద్దతుగా మేము ఉంటాం. ప్రజలకు అన్యాయం చేస్తే ప్రజలను పట్టించుకోకుండా ఏ స్వార్థ ప్రయోజనాల కోసం పట్టిస్తే మేము నిలదీయటందుకు కాంగ్రెస్ పార్టీగా మేము సిద్ధంగా ఉంటామని కూడా
ప్రాంతంలో ట్రైబల్ నాన్ ట్రైబల్ అనే వాళ్ళు ఒక అన్నదమ్ములు కలిసి ఉండే మీరు ఎమ్మెల్యేలుగా ఉండి మీరు చేస్తున్నటువంటి పొరపాటుని ప్రతి స్థాయి కార్యకర్తలు అలసుగా తీసుకుని ప్రజల్ని వేధిస్తున్నారు. ప్రజల ఎడల చిన్న చూపు చూస్తున్నారు, దోపిడీ జరుపుతున్నారు. అలాంటి వాటికి అవకాశం తెలిసినటువంటి ఎమ్మెల్యే కానీ ఇంకా గతంలో తెలిసినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు. ఎవరు శాశ్వతం కాదు, కానీ మంచి చెడునే మనసులో శాశ్వతం. ఈ ప్రాంత ప్రజలను కాపాడటంలో కమ్యూనిస్ట్ పార్టీ గత 55 సంవత్సరాల పైన అండగా ఇప్పుడు కూడా అండగా ఉంటాం.